వెల్ హలో మీడియా బంగారం ఎలా ఉన్నారు అన్న. సలార్ మూవీ చూసేసి వచ్చేసారు ఫస్ట్ డే అనమాట. మ్యాట్నీ షో ఎందుకంటే అసలు టికెట్స్ ఎక్కడ దొరకట్లేదు. అది 4 days బ్యాక్ ఎప్పుడైతే టికెట్స్ ఓపెన్ చేస్తారో అప్పుడే బుక్ చేయడానికి ట్రై చేశాను, కానీ జస్ట్ 2 seats దొరికాయి. అది కూడా జస్ట్ లాస్ట్ 2 seats మిగిలినాయి. సో బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు 1 wordలో చెప్పాలి లేకపోతే 1 sentenceలో చెప్పాలంటే అబ్సల్యూట్ పండగ. రెబల్ స్టార్ ఫన్ మన డార్లింగ్ ఫ్యాన్స్కి, ప్రభాస్ సార్ ఫ్యాన్స్కి ఇది అబ్సల్యూట్ ఫెస్టివల్ అనమాట. ప్రభాస్ ఫెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ ప్రభాస్ షో అండి. అంటే ఆయన స్క్రీన్ మీద రావడం, ఆ స్క్రీన్ ప్రెజెన్స్. ఎందుకంటే నేను దీనికి ముందు జస్ట్ బిహైండ్ ద సీన్స్ ఇది చూశాను, ఇంటర్వ్యూ ప్రశాంత్ నీల్ ఆ టెక్నికల్ టీం వాళ్ళది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభాస్ జస్ట్ స్క్రీన్ పైన వస్తేనే చాలు, అది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పారు వాళ్ళు. రియలీ ఈ మూవీలో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఈ భువన్ గౌడ మన సినిమాటోగ్రఫీ, దీంతో ద వే దే హ్యావ్ ప్రెజెంటెడ్ ప్రభాస్, ఐ థింక్ హీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసింది ప్రభాస్ మూవీ అనేది ఛత్రపతి అండి. అంటే ఛత్రపతిలో ఆ యాక్షన్ సీన్స్ కానీ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ నేను మధ్యలో కొంచెం బ్రేక్ తీసేసుకున్నాను తెలుగు సినిమాలో. ఎందుకంటే చాలా రిపిటేటివ్ స్టఫ్ వచ్చేది, చాలా రన్ ఆఫ్ ద మిల్ స్టఫ్ వచ్చేది. కానీ ఎప్పుడైతే ఛత్రపతి ఫైట్ సీన్ చూశానో, మా వైఫ్ మూవీ చూస్తున్నప్పుడు నేను యాక్సిడెంట్లీ చూశాను, ఆ మొత్తం ఫైట్ సీన్ చూశాను, మొత్తం మూవీ చూసేసాను. అంత గ్రిప్పింగ్గా ఉండి అండ్ అప్పటికి ప్రభాస్ ఒక స్క్రీన్ ప్రెజెన్స్ నిజంగా ఫిదా అయిపోయినా. అంటే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత హైట్ పర్సనాలిటీ అండ్ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్. అంటే ఆయన ఒక్కొక్కరిని కొడుతున్నప్పుడు నిజంగానే ఆయన ఈ హ్యాస్ వాట్ ఇట్ టేక్స్ టు లిటరలీ బీట్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ కన్విన్సింగ్. సో అలా దీంట్లో ప్రతి ఫైట్ సీక్వెన్స్, ఎస్పెషలీ ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఎక్కడైతే ఆయన హీ బ్రేక్స్ ద షాకిల్స్, అంటే ఎప్పుడైతే ఆయన ఓపెన్ అప్ అవుతారో అప్పటి వరకు జస్ట్ సైలెంట్గా ఉండి వెన్ హీ బ్రేక్స్ ద చైన్స్ అండ్ ఎక్స్ప్లోడ్స్ ఆన్ టు ద స్క్రీన్, ఆ ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ మాత్రము ద వే దే హ్యావ్ షాట్ ఇట్, ఐ మీన్ ప్యూర్ గూస్ బంప్స్ అండి. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆ కెమెరా ప్యానింగ్కి, ఆ కెమెరా యాంగిల్స్కి అండ్ సూపర్ స్లిక్ ఎడిట్స్. ఎవరైతే ఎడిటింగ్ చేశారో 200 మార్క్స్ ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్లో షేకీ క్యామ్ యూజ్ చేశారు. ఏదైతే మనకి మైకిల్ బే మూవీస్ మీరు చూసుంటే దాంట్లో షేకీ క్యామ్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో మైకిల్ బే సినిమాటోగ్రఫీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ దీంట్లో డార్క్ ప్యాలెట్, ఆ డార్క్ థీమ్ అనేది మీరు అనుకోవచ్చు అన్న మళ్ళీ కేజీఎఫ్ నుంచే అది ఉంది. ఆ డార్క్ థీమ్ అనేది మన ప్రశాంత్ నీల్ గారు సిగ్నేచర్. అంటే మీరు ఉగ్రం కూడా చూస్తే కూడా ఉగ్రంలో కూడా అదే డార్క్ ప్యాలెట్ థీమ్ ఉంటుంది. డార్క్ థీమ్ ఏదైతే శ్రీమురళిది అంటే ప్రశాంత్ నీల్ గారిది ఫస్ట్ మూవీ. అది నేను కేజీఎఫ్ చూడక ముందే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ ఆన్ యూట్యూబ్. అంటే ఫుల్ మూవీ చూసాను కన్నడలో. సో అప్పుడే నాకు అర్థమైపోయింది వీ హ్యావ్ సూపర్ టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న డైరెక్టర్ కానీ, లేకపోతే టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమాటోగ్రాఫర్ కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళందరూ ఉన్నారనేది ఒకలాంటి ఒక ఇది వచ్చేసింది. వీళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందని అప్పటికి చూస్తూ ఉన్నా. అందుకనే కేజీఎఫ్లో కూడా నేను ఫస్ట్ కామెంట్ చేసింది నేనే, ఇట్స్ గోన్ బి బ్లాక్ బస్టర్ అనేది. ఆ కమెంట్ ఇప్పటికి కూడా తెలుగు ట్రైలర్లో ఉంది ఆ పేజ్లో. కానీ ఇప్పటికీ సలార్ గురించి మాట్లాడదాం. అంటే దీంట్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. అంటే ఏది 100% కాదు, కానీ ఎవరైతే మన ప్రభాస్ హిట్ కొట్టాలని కోరుకుంటూ ఉన్నారు, ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకైతే ఇది ఫెస్టివలా ఇంకా దానికంటే ఎక్కువ, దానికి మించి అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు గూస్ బంప్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఒక రేంజ్లో ప్లాన్ చేశారు. అండ్ విజిల్స్, క్లాప్స్, అసలు దద్దరిల్లిపోతుంది థియేటర్. అంత సాటిస్ఫాక్షన్ మీకు కలుగుతుంది. అండ్ ఆ వర్త్ ద వెయిట్. అండ్ ఏదైతే మీరు వెయిట్ చేసి చాలా వరకు కొన్ని మూవీస్లో ఓవర్ హైప్ చేసేస్తారు. ఓవర్ హైప్ చేస్తే మన ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోతే మనము కొంచెం వరకు డిసప్పాయింట్ అవుతాం. దీంట్లో చాలా సైలెంట్గా తీసుకొచ్చారు మూవీని. ఎక్కడ కూడా ఓవర్ హైప్ చేసి, ఓవర్ ప్రమోషన్స్ చేసి, అసలు ఎక్కడికి పోయినా అదే కనిపించేట అట్లా చేయలేదు. సో చాలా సైలెంట్గా వాళ్ళు వర్క్ చేస్తూ వచ్చారు. జస్ట్ లాస్ట్ మూమెంట్లో టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ తర్వాత ఒక ట్రైలర్, ఒక సాంగ్ పబ్లిష్ చేశారు. సో ఇదంతా చూసినప్పుడు దే వాంటెడ్ ద వర్క్ టు టాక్. అంటే ఆ మూవీ మేకింగ్, మోడర్న్ మూవీ మేకింగ్ ఏ లెవెల్కి ఎదిగింది ఈ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో, లేకపోతే కన్నడ ఇండస్ట్రీలో, సౌత్ ఇండస్ట్రీలో, లేకపోతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. లెట్స్ నాట్ నేమ్ ఇట్ యాజ్ నార్త్ అండ్ సౌత్. ఎందుకంటే నాకు ఒక స్టేట్మెంట్ రీసెంట్గా ఒక ఐ థింక్ రిపోర్టర్ చెప్పింది, చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలనిపించింది. సౌత్ ఇండియన్ ఒక అతను చెప్తా ఉంటాడు. సో ఆయన చెప్తాడు, ఐఎమ్ నాట్ అ సౌత్ ఇండియన్, ఐఎమ్ అన్ ఇండియన్ ఫ్రమ్ ద సౌత్. సో వీఆర్ ఇండియన్స్ ఫస్ట్. దాంట్లో ఆ నార్త్ సౌత్ అనేది డిస్క్రిమినేషన్ రాకూడదు ఎప్పుడు. సో అదొక పాయింట్. అండ్ సెకండ్లీ కమింగ్ టు ద మూవీ, సో ప్రభాస్ ఫెస్ట్ అండ్ డార్క్ ప్యాలెట్ థీమ్, డార్క్ థీమ్తో సినిమాటోగ్రఫీ ఇంతకుముందు వచ్చిందా అంటే మీరందరూ గుర్తుపెట్టుకున్నారో లేదో,
పంజా అనే మూవీ. సో ఆ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు రిలీజ్ అయ్యింటే అబ్సల్యూట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయేది. ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ కోసం చేయబడిన మూవీ అప్పటికే, అంటే నియర్లీ 10-15 years బ్యాక్ వచ్చిన మూవీ. ఇట్ వాస్ వెల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. అప్పుడు ఆ సినిమాటోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ కానివ్వండి, ద వే ద స్క్రీన్ ప్లే, అదంతా మీరు ఇప్పుడు కూడా పంజాబ్ మూవీ చూస్తే అదేదో అప్ టు డేట్ ఇప్పుడు రిలీజ్ అయిన మూవీలకు ఉంటుంది. అంత టెక్నికలీ బ్రిలియంట్ మూవీ. దాంట్లో నాకు తెలిసి పిఎస్ వినోద్ అనుకుంటా సినిమాటోగ్రాఫర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రాఫర్స్. సో ఈ మూవీలో హైలైట్స్ ప్రభాస్ నంబర్ 1, అంటే 1 to 100 వరకు ప్రభాస్ సార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అదే గాడ్స్ గిఫ్ట్. అండ్ జస్ట్ స్క్రీన్లో వచ్చి నిలబడితే డైలాగ్స్ చాలా తక్కువ అండి మన ప్రభాస్ సార్కి. దీంట్లో డైలాగ్స్ చాలా చాలా తక్కువ, హార్డ్లీ హీ అటర్స్ ఫ్యూ వర్డ్స్. ఆ పంచ్ డైలాగ్స్ ఆఫర్ చేయడము అండ్ కొన్ని పంచ్ ఎలివేషన్స్ సరైన టైంలో, ఒకటి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, అండ్ ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. దాంట్లో కూడా బాగా మనం హైప్ బిల్డ్ చేసి ఒక ఎక్స్ప్లోడ్ అయ్యే సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా బ్రిలియంట్గా షాట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ ఇనిషియల్లో వచ్చే ఫైట్స్ క్లైమాక్స్ ఉన్న ఫైట్ని ఓవర్ షాడో చేసేస్తుంది. అంటే క్లైమాక్స్ ఉన్న ఫైట్ జస్ట్ ఇటు అటు అదే లెఫ్ట్ రైట్ అండ్ సిక్సర్ కొడుతున్నట్టు అందరినీ కోసేస్తూ ఉంటారు. సో అది అంత డింట్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్. కానీ ఈ ఇనీషియల్ సీక్వెన్సెస్, ఇనీషియల్ ఫైట్సే మిమ్మల్ని అంటే పైసా వసూలు అనిపించేస్తాయి మీకు. అంత బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేయబడ్డాయి అండ్ అంత బ్యూటిఫుల్గా షూట్ చేయబడ్డాయి. అండ్ నెక్స్ట్ పృథ్వీరాజ్ సార్ డైరెక్టర్. జనగణమన మూవీ మీరు చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్. లూసిఫర్ మనందరికీ తెలుసు, మోస్ట్ స్టైలిష్లీ షార్ట్ మూవీస్లో ఒకటి అది. అండ్ ఆయన దీంట్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్కోప్ ఉంది అండ్ చింపేశారు, అంటే ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయింది అది. శృతి హాసన్కి జీరో స్కోప్, జస్ట్ అప్పుడప్పుడు ఏదో టీజర్ లెక్క వస్తూ పోతుంది. పాపం ఆ అమ్మాయికి ఎక్కువ ఇది ఇవ్వలేదు. మళ్ళీ శ్రీయారెడ్డి గారికి ఫుల్ మార్క్స్ అండి. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆమెకి ఇచ్చిన మేకప్, అవుట్లుక్ చాలా చాలా స్టైలిష్గా, చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా ఒక పవర్ఫుల్ లేడీ లెక్క చూపించారు. అండ్ మన ప్రభాస్ వాళ్ళ మదర్ రోల్ ప్లే చేసిన పర్సన్, ఆమె కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. కానీ జగపతి బాబు గారికి మళ్ళీ దీంట్లో చాలా చాలా తక్కువ టైం అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, ఎక్కువ ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఆ విల్లనిజం కానీ ఆ స్క్రీన్ స్పేస్ కానీ స్క్రీన్ టైం లేదు. మేబీ పార్ట్ 2లో ఆయన కోసం సేవ్ చేశారేమో. అండ్ చాలామంది వేరే వాళ్ళు తమిళ్ స్టార్స్ ఉన్నారు అండ్ మలయాళం స్టార్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా అడిక్వేట్ స్పేస్ ఇచ్చారు. కానీ అవుట్ ఇది ప్రభాస్ షో అని చెప్పొచ్చు, ప్రభాస్ ఫెస్ట్. సో ఇఫ్ యూఆర్ ప్రభాస్ ఫ్యాన్, మీరు అంటే ఓవర్ ద టాప్ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ చూస్తారు. ఇంకోటి, దిస్ ఈజ్ నాట్ అ మూవీ వన్ టైం వాచ్ అండి. ఎందుకంటే ఇది 2-3 times చూడాలి. ప్రశాంత్ నీల్ మూవీస్ ఎప్పటికి కూడా ఫస్ట్ టైం మనకి అంత ఫాస్ట్గా జరిగిపోతున్నట్టు ఉంటుంది. సో సెకండ్ టైం చూస్తే ఇంకా కొంచెం డీటెయిల్ తెలుస్తుంది. థర్డ్ టైం చూస్తే ఇంకా కొన్ని సీక్రెట్ కోడ్స్ దాంట్లో బయటపడతాయి. సో ప్రతి డీటెయిల్ దాంట్లో కనిపించేది మీకు ఫస్ట్ టైంలో మీకు అర్థం కాకపోవచ్చు. ఆ క్రౌడ్, ఆ ఎమోషన్ అంతా ఒకసారి 2-3 weeks అయిన తర్వాత ఇది కొంచెం నార్మల్ క్రౌడ్తో, కొంచెం నార్మల్ ఆడియన్స్తో పాటు కొంచెం చల్లారిపోయిన తర్వాత ఈ హైప్ మీరు వెళ్ళి చూసినప్పుడు ప్రతి డీటెయిల్ ఇంకా మీకు బెటర్గా కనిపిస్తూ ఉంటుంది. సో సెకండ్ టైం, థర్డ్ టైం చూసే మూవీ ఇది. అండ్ కంపల్సరీ మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది చూడడానికి. ఎందుకంటే అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. యాక్షన్ కానివ్వండి, ప్లాట్స్, సబ్ ప్లాట్స్ చాలా డీటెయిల్గా, చాలా డీప్గా ఆయన వెళ్ళారు దీంట్లో. సో ఆ స్టోరీ టెల్లింగ్ అదంతా కూడా మీకు అర్థం అవ్వాలంటే ఒక 2-3 times మూవీని చూడాలి. అండ్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ 2-3 times మినిమం. సో మీకు ఎందుకంటే దీంట్లో వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారంటే మీకు ఆ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి సెకండ్ టైం, థర్డ్ టైం వెళ్ళాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా, అంత ఎఫర్ట్ అనేది మూవీలో కనిపించేస్తుంది. అంటే మీరు ఏదో టైంపాస్ చేసి సరే ఇది చాలు కాంప్రమైజ్, ప్రతి ఫ్రేమ్లో కూడా ఎక్కడ ఒక్క 1% కాంప్రమైజ్ కూడా కనిపించదండి. అది సలార్ ఒక హైలైట్. అండ్ ఐ వుడ్ గివ్ ఫర్ ది ఎఫర్ట్ ఇట్ సెల్ఫ్, ఐ వుడ్ గివ్ 5 out of 5. అండ్ ఫర్ ద మూవీ, ఎందుకంటే స్టోరీ లైన్ మరీ డీప్గా ఏం లేదు, కొంచెం వరకు ఫెమిలియర్ స్టోరీ లైన్, ఇద్దరు ఫ్రెండ్స్ గురించి. అండ్ సిమిలారిటీస్ విత్ కేజీఎఫ్ మీకు అదే అనిపిస్తుంది. అంటే సేమ్ డార్క్ ప్యాలెట్, డార్క్ థీమ్, అది పంజాబ్ ఒకటి ఉండనివ్వండి. దాని తర్వాత చాలా వరకు అప్రిషియేట్ అయింది, అందరు కూడా రిలేట్ అయింది జాక్ స్నైడర్ మూవీస్. ఏదైతే మన 300 ఉందో, 301, 302, జస్టిస్ లీగ్, ఇవన్నీ కూడా డార్క్ ప్యాలెట్లో, డార్క్ థీమ్తో చేయబడిన మూవీస్. ఆ జాక్ స్నైడర్ ఒక స్టైల్ అనమాట. సో జాక్ స్నైడర్ మూవీస్ మీరు చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. అండ్ చాలా స్టైలిష్లీ షార్ట్ మూవీస్ ఉంటాయి. సో ఆ థీమ్ అనేది ఇప్పుడు
ఒక డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ ఎలిమెంట్ అయిపోయింది, అది ప్రశాంత్ నీల్ గారు ఓన్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ నాకు తెలిసినంత వరకు ఎఫర్ట్కి 5 out of 5, మూవీకి 4 out of 5 ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ వన్ టైమ్ వాచ్, 2-3 times వాచ్ మూవీ, అప్పుడే మీకు కరెక్ట్గా మూవీ సింక్ అవుతుంది. అది నేను చెప్పదలుచుకున్నది. అండ్ ప్రభాస్కి ఫుల్ మార్క్స్. రవి బస్రూర్, ప్రభాస్తో పాటు హీరోస్ భువన్ గౌడ మన సినిమాటోగ్రఫర్, రవి బస్రూర్ మ్యూజిక్ బద్దలు కొట్టారని చెప్పొచ్చు. అండ్ ఎడిటర్ అబ్సల్యూట్ ఫైట్లో ఆ ఇమోషన్స్, ఆ కట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ప్రశాంత్ నీల్ అఫ్ కోర్స్ హీఈస్ ది బాస్ ఆఫ్ దమ్ ఆల్, సల్యూట్ టు హిమ్. సో సలార్ మీరు చూడండి, నాట్ 1 time, 3-4 times చూడండి. నేను సెకండ్ టైం, థర్డ్ టైం చూడబోతున్నాను. అండ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ మోర్ యాక్షన్ ఫ్రమ్ దిస్ టీమ్ ఇన్ ద డేస్ టు కమ్. బగీరా శ్రీమురళి ఇది యాక్చువల్ వస్తుంది, ఏంటంటే శ్రీమురళి ఫస్ట్ టైం టీమప్ అయింది ఉగ్రంలో ప్రశాంత్ నీల్తో. సో ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఒక నేమ్ అయిన తర్వాత, ఒక బిగ్ నేమ్ అయిన తర్వాత, ఒక బ్రాండ్ అయిన తర్వాత మళ్ళీ శ్రీమురళితో టీమప్ అవుతున్నారు. బగీరా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ది గ్యాలక్సీస్ వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే శ్రీమురళి కూడా చాలా స్టైలిష్ లుకింగ్ స్టార్ అనమాట. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ ఎస్, యష్ ప్రెజెన్స్ ఉందా లేదా అదొకటి చెప్పేస్తాను, ఎందుకంటే మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, అది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం మంచిది. సో యష్ది ఎక్కడ క్యామియో లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ సెకండ్లీ ఇంకోటి పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఏమీ లేదు. సో అదొకటి. ఇంకొక డైలాగ్, ఆ డైనోసార్ డైలాగ్ ఏదైతే ట్రైలర్లో ఇచ్చారో అది అసలు మూవీలోనే లేదు. అది వస్తుంది అనుకుంటాం, కానీ మేబీ ఆ సెకండ్ పార్ట్లో ఉందేమో, కానీ దీంట్లో ఆ డైనోసార్ డైలాగ్ లేదు. మనమే అందరూ డైనోసార్ అరుస్తున్నారు, కానీ అది లేదు. అదొక్కటి డిసప్పాయింట్మెంట్. కానీ మూవీ మాత్రం చింపి అవతల పడేశారు, నిజంగా వేరే లెవెల్, వర్త్ ది వెయిట్, వర్త్ పైసా వసూల్, అండ్ అబ్సల్యూట్ బొమ్మ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు గైస్ నెక్స్ట్ టైం. cheers.